ముఖ్యంగా సీఎం రమేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయన మాట్లాడుతూ రమేష్ అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ అని వ్యాఖ్యానించారు. 10 మెడికల్ కాలేజీల్లో ఒక మెడికల్ కాలేజ్ తీసుకుందామని చంద్రబాబుతో బేరం మాట్లాడుకుని ఉంటాడని ఆరోపించారు. ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయడానికి రమేష్ వచ్చాడని అనుకున్న వారు ఇప్పుడు నిరాశ చెందుతున్నారని అన్నారు. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు? క్యాపిటలిస్ట్ మ్యాన్. ఆయనకి ఎలాంటి నిర్ణయాలు నచ్చుతాయి? ఆయనకి ఈ 10 మెడికల్ కాలేజీలో ఏదో మెడికల్ కాలేజ్ మనం తీసుకుందాం అని చెప్పి బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో. ఆయనకు షుగర్ ఫ్యాక్టరీలు కావాలి, కాలేజీలు కావాలి, భూములు కావాలి. ఆయన ఏంటి ఉత్తరాంధ్రను ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా? వాళ్ళు ఈ ఊరికి ఆయనకి సంబంధం లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఎవరన్నా ఈ దేశంలో ఓటు ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అదృష్టం బాగుంది, ఎంపీ అయిపోయాడు. ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన. ఆయన ఎంతకంటే గొప్పగా ఆ పీపీపీ విధానం. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు? క్యాపిటలిస్ట్ మ్యాన్. ఆయనకి ఎలాంటి నిర్ణయాలు నచ్చుతాయి? ఆయనకి ఈ 10 మెడికల్ కాలేజీలో ఏదో మెడికల్ కాలేజ్ మనం తీసుకుందాం అని చెప్పి బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో. ఆయనకు షుగర్ ఫ్యాక్టరీలు కావాలి, కాలేజీలు కావాలి, భూములు కావాలి. ఆయన ఏంటి ఉత్తరాంధ్రను ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా? వాళ్ళు ఈ ఊరికి ఆయనకి సంబంధం లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఎవరన్నా ఈ దేశంలో ఓటు ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అదృష్టం బాగుంది, ఎంపీ అయిపోయాడు. ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన. ఆయన ఎంతకంటే గొప్పగా ఆ పీపీపీ విధానం చాలా మంచిది, దీన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పకపోతే వద్దని చెప్తాడండి. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు? బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం తాట రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పూటకో మాట మాట్లాడుతూ బీసీలను నమ్మించి చివరికి మోసం చేశాడని ఆరోపించారు. దేశంలోనే ఒక చిల్లర జోకర్ సైకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినని విమర్శించారు. శాతం ఇస్తా అంటాడు, మూడోసారి ఆర్డినెన్స్ ద్వారా 42% అంటాడు, నాలుగోసారి బిల్ ద్వారా అంటాడు, బిల్లు తీసుకొస్తా అంటాడు, ఐదోసారి మొన్న జీవో ద్వారా 42% అమలు పరుస్తారని చెప్పేసి పూటకో మాట. ఈ రోజు తెలంగాణలో కాదు, యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది. కాంగ్రెస్ అధిష్టానము ఆయన పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి 2 రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు. అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుండే. ఇప్పటికే 54 సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసము అనేక సార్లు ప్రయత్నం చేసినా గానీ సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని వారికి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదు. దిక్కుతోచని పరిస్థితులలో కుడిదిలో పడ్డ ఎలుక లెక్క రేవంత్ రెడ్డి కొట్టుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తానని ఆశపెట్టి నమ్మించి నట్టేట ముచ్చినట్టు బీసీ వర్గాలన్నీ కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద బగ్గున మండుతున్నారు. ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మీద మరి ఒక చిత్తశుద్ధితోటి ఒక్కొక్కటిగా నన్ను క్షమించండి, ఇప్పటివరకు 22 నెలలైనా ఏం చేయలేకపోయినా ఇప్పటి నుండి ఒక్కొక్కటిగా చేస్తానని చెప్పేసి కనుక ప్రజలకు అప్పీల్ చేసుకొని పోతే ఆయన ప్రజలు ఏమైనా క్షమిస్తారు, లేకపోతే కర్రు కాల్చి స్థానిక సంస్థల